అలానే విశేషం దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ రాబోతుంది అని చెప్పి మీడియాలో సోషల్ మీడియాలో హోరెత్తుతూ ఉన్నాయి న్యూసెస్. మరి ఎందుకు అని అంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగులతో మాట్లాడుతూ ఉంది. దాంట్లో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి ఉన్నారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, అలాగే సత్య కుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ, వీళ్ళందరూ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఉద్యోగులతోటి సమావేశం అయ్యారు. 14 ఉద్యోగ సంఘాల నేతలతోటి సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఏం గెలిచారని అంటే కనీసం ఒక్క డిఏ అయినా ఇవ్వండి. ఈ పండగ సందర్భంగా దసరా పోయింది, దీపావళి వచ్చింది, దీపావళి చేసుకోవడానికి సంతోషంగా లేవు అనేటువంటి ఒక అభ్యర్థన ఉద్యోగుల నుంచి వచ్చిందని చెప్పి తెలుస్తోంది. అసలు ఉద్యోగులు ఈ విధంగా ప్రాధేయపట్టాన్ని ఒక రకంగా చూడాలంటే అసలు ఇంత వాళ్ళు ప్రాధేయపట్టడం అనేది సబబా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కారణం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం. అలా అని చెప్పి బకాయిలు అడగద్దని చెప్పట్లేదు సుమా, ఖచ్చితంగా బకాయిలు ఇవ్వాల్సింది. అయితే ఆ బకాయిలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాదాపు 20,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బకాయిలు. ఈ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చింది. మిగిలినటువంటి బకాయిలు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు విజయానంద్ గారు సీఎస్గా ఉన్నంతకాలం ఉద్యోగులకు ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే విజయానంద్ గారు గురించి చాలామందికి తెలుసు. ఆయన గురించి ఆయన ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పగలరు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి లైజనింగ్ చేయగలరు అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆయన సీనియర్ ఐఏఎస్ కాబట్టి నేను ఎక్కువ చెప్పాలని అనుకున్నప్పటికి కూడా చెప్పలేకపోతున్నాను. బట్ ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏదైనా సమయం సందర్భం చూసి ఏదైనా చేయగలరు అనేటువంటి ఒపీనియన్ ఎక్కువ మందిలో ఉంది ఆయన మీద. సో ఉద్యోగ సంఘాలని తీసుకెళ్ళి ఎట్టకేలకు మంత్రుల సబ్ కమిటీ ముందు కూర్చోబెట్టారు. వాళ్ళ బకాయిలు ఇవ్వడానికి, అలాగే డిఏలు ఇవ్వడానికి, పిఆర్సీ వేయడానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నారు ఆయన విజయానంద్ గారు. సరే, ఆ ఉద్యోగులకు అధిపతి కాబట్టి, ఉద్యోగులకు హెడ్ కాబట్టి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మరి మంత్రులు ఏం చేయాలి? రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జిఎస్డిపిలో 60% అప్పులు ఉన్నాయి. 60%. ఏ రాష్ట్రానికి ఇంత సంక్షోభ పరిస్థితి లేదు. అంత సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నేను నిన్ననే ఇంటర్వ్యూ చేశాను జయప్రకాష్ నారాయణ గారిది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాలకి మనం ఏమి ఇవ్వగలము, అప్పులు తీసుకెళ్ళి ఇవ్వాల్సిందేను అని చెప్పి చెప్తున్నారు ఆయన. అంటే భవిష్యత్ తరాలంటే ఉద్యోగుల పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు ఉద్యోగులు ఉండొచ్చు, ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు వస్తే నమ్మకం లేదు. కాబట్టి నెక్స్ట్ తరం అంటే ఈ ఉద్యోగులకి పుట్టినటువంటి పిల్లలు కూడా నెక్స్ట్ తరం కింద వస్తారు. వాళ్ళకు కూడా అప్పు పంచాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పౌరుడు అప్పుని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇంత అప్పు ఉందని అంటే రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఏమో లోటు బడ్జెట్ ఏర్పడింది, తెలంగాణనేమో మిగులు బడ్జెట్ ఏర్పడింది. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా ఇచ్చారు. అందుకే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు లెక్కలు చెప్తూ ఉన్నారు. ఆయన వేస్తున్నటువంటి లెక్కలు అంచనాల ప్రకారం టోటల్ జిఎస్డిపిలో 60% అప్పులు ఉన్నాయనంటే ఇది డేంజర్ సిగ్నల్ అని చెప్తున్నారు ఆయన. మ్యాక్సిమం 20% ఉండాలి. ఆ 20% దాటి 60%కి వెళ్ళిపోయింది అని అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఉద్యోగులే ఆలోచించాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన ఇంకో మాట అన్నారు, ఖచ్చితంగా ఈ మాట చెప్తే ఉద్యోగులు వ్యతిరేకిస్తారు, అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు అలాగే ప్రజల యొక్క భవిష్యత్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో డిఏలు డిమాండ్ చేస్తున్నారు, ఐఆర్ డిమాండ్ చేస్తున్నారు, పిఆర్సీ డిమాండ్ చేస్తున్నారు. బకాయిలు, పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అంటున్నారు. వాస్తవంగా పాత బకాయిలు పెన్షనర్స్కి కానీ ఉద్యోగులకు కానీ ఉన్నటువంటి బకాయిలు 31,000 కోట్లు అని చెప్పి లెక్క తెలుస్తున్నారు. 31,000 కోట్లు. ఈ 31,000 కోట్లు కనుక తీరిస్తే, మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే రాష్ట్రం క్లోజ్. ఇక రాష్ట్రంలో
ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఏమీ ఉండవు, జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరల్డ్ బ్యాంక్ని, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని లేదా ఇతరత్ర ఫైనాన్స్ సంస్థల్ని బ్రతిమలాడుకొని ప్రాధేయపడి అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు, అక్కడ సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగులు మాకు పిఆర్సీ వేయండి, జీతాలు పెంచండి అని చెప్పి అడుగుతున్నారు. మరోవైపు పాత బకాయిలు ఉండి అవి తీర్చండి అని చెప్తున్నారు. బకాయిలు తీర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మరి జీతాలు పెంచమని చెప్పి అడుగుతున్నారంటే సపోజ్ ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళ ఇళ్లలో అప్పుల్లో ఉంటే వాళ్ళ సంతానం అంటే వాళ్ళ కొడుకో కూతురో నాకు మెర్సిడెస్ బెంజ్ కారు కొనియండి అని చెప్పి అడిగితే కొని ఇవ్వగలరా? పోనీ నన్ను మంచి కాలేజీలో చేర్పించి చదివించనంటే చదివించగలరా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అదే కదా. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే సంక్షోభంలో ఉందని చెప్పి చెబుతూ ఉన్నారు ఆర్థికవేత్తలు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు మాకు పిఆర్సీ వేసి పిఆర్సీ జీతాలు పెంచండి అని చెప్పి అడుగుతున్నారు. మొన్నటి వరకు 4 డిఏలు పెండింగ్ అన్నారు, ఇప్పుడు 5వ డిఏ తీసుకొచ్చారు. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ 5 డిఏలకు సంబంధించిన పెండింగ్లో కనీసం 1 డిఏ అన్న ఇవ్వండి అని అడుగుతున్నారు. సపోజ్ 1 డిఏ ఇచ్చారనుకోండి, దీపావళిలో పాపం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా, అందుకని మనం ఇద్దామని చెప్పి ప్రభుత్వం అని కొద్దిసేపు అనుకుందాం. 1 డిఏకి వచ్చేసి కనీసం 164 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రభుత్వం 164 కోట్ల రూపాయలు ఇవ్వాలి కనీసం 1 డిఏ. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. 5 డిఏల్లో కనీసం 1 ఇవ్వండి అని అడుగుతున్నారు. పిఆర్సీ వేయండి అంటున్నారు. ఒకవేళ మీరు పిఆర్సీ వేయకపోతే అప్పుడు ఐఆర్ఎన్ ఇవ్వండి అని అంటున్నారు. ఏదైనా ఒకటే, ప్రజల మీద భారం వేయటానికి, ప్రజల నుంచి పిండుకోవడానికి ఏదైనా ఒకటే, పిఆర్సీ అయినా ఒకటే, ఐఆర్ అయినా ఒకటే, పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే కొంచెం స్వల్పం తేడా వస్తే వచ్చు. ఇప్పుడు 5 డిఏలు అంటున్నారు. 5 డిఏలు లెక్కేసుకోండి. 5 డిఏలు అంటే ఎంత అవుతాయి? 500, 530, దాదాపుగా 800 కోట్లు కావాలి సుమారుగా. ఎగ్జాక్ట్ లెక్క కాదు, సుమారుగా 800 కోట్లు అయితే కానీ ఈ డిఏలకు సరిపో వాళ్ళకి. ఇక ఇప్పటికే ఎంత ఉందంటున్నారు? 31,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పి ఎంప్లాయీస్ చెప్తున్నారు. 31,000 కోట్లు. ఇవన్నీ లెక్కేస్తే ఉద్యోగులకైతే ఇవన్నీ ఇస్తే పండగ జరుపుకుంటారు బాగానే. ఆంధ్రప్రదేశ్ మాత్రం మరో శ్రీలంక, మరొక ఆఫ్ఘనిస్తాను, మరొక నేపాల్, మరొక బంగ్లాదేశ్ ఈ జాబితాలో చేరుకోవడం అనేది ఖాయం అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. నేను చెప్పడం కదా, ఆర్థికవేత్తలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. నేనేం సొంతగా లేని దాన్ని ఉన్నట్టే అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని. ఇప్పుడు ఉండేది 3% ఉద్యోగులు, మ్యాక్సిమం 3% ఉద్యోగులు ఉన్నారు. ఈ 3% ఉద్యోగుల కోసం ఆలోచించి 97% ఉన్నటువంటి పబ్లిక్ని, సమాజాన్ని ఏం చేస్తారు ఈ గవర్నమెంట్, ఈ సిఎస్ కానీ ఈ ఆర్థిక మంత్రి కానీ? ఇది ఆలోచించాలి. 97% ఉన్నటువంటి పబ్లిక్ గురించి ఆలోచిస్తారా లేదా 3% ఉన్నటువంటి ఉద్యోగుల గురించి ఆలోచిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ప్రభుత్వం ముందు. ఎందుకనంటే ఉద్యోగులు సంఘటిత రంగం, వాళ్ళు ఎంతో కొంత చదువుకున్నారు, మిగతా సమాజం కంటే కూడా మేధావులు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతుంటారు. అందరు కాకపోయినా చాలామంది. ప్రభుత్వాల్ని పడగొట్టగలం, ఎక్కించగలం అనేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చేయాలో అది చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లకి తలొగ్గుతుంది, మెడలు ఉంచుతున్నారు. ఉద్యోగ సంఘ నేతలు మెడలు ఉంచుతున్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడలు ఉంచి ఏం చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ని నెరవేర్చుకుంటున్నారు. ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 5 డేస్ వర్కింగ్ డేస్ ఇస్తారా? రావడానికి పోవడానికి ట్రావెల్ ఖర్చులు ఇస్తారా? ఉచితంగా డబుల్ హెచ్ఆర్ఎల్ ఇస్తారా? ఇదే గవర్నమెంటు ప్రైవేటు ఉద్యోగులకి 12 గంటలు వర్కింగ్ అవర్స్ ఆమోదించింది. 13 గంటలు వర్కింగ్ అవర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. ఎందుకు? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండస్ట్రీస్లు రావాలంటే వర్క్ అవర్స్ని పెంచాలి అని చెప్పి వర్క్ అవర్స్ని పెంచింది. పని సమయాన్ని పెంచింది. 13 గంటలు, 12 నుంచి 13 గంటలు చేసింది.
మరి ఇదే ఉద్యోగులు 8 అవర్స్ కన్నా ఒక్క నిమిషం చేస్తారా? అసలు 8 అవర్స్ చేస్తారా వీళ్ళు? గుండె మీద చేసుకుని ఎంతమంది 8 అవర్స్ చేస్తారో ఆలోచించాలి. అంటే ఒక సమాజంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్స్కేమో ఒక రకంగా, వైకేమో ఇంకో రకంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఒక రకంగా, ప్రైవేటు ఉద్యోగులకు మరొక రకంగా చట్టాలు తీసుకురావడం అనేది ఇది ప్రజాస్వామ్యం, ఇది ధర్మమా, ఇది న్యాయమా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆర్టికల్ 311 ఏదైతే ఉందో ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ ముందు దాన్ని రద్దు చేస్తే వీళ్ళు సక్రమంగా వస్తారు, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తారు అనేటువంటి ఒపీనియన్ ఇప్పుడు ఉండేటువంటి జన్ జీ ఉద్యమం ఢిల్లీలో ప్రారంభమైంది. అది రాబోతుంది త్వరలో. ఆ జన్ జీ ఉద్యమం ఇంకా తెలుగు రాష్ట్రాలకు రాలేదు, వస్తుంది. అప్పుడు ఇలాంటి వేరియేషన్స్ అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పండగ వేళ మాకు శుభవార్త చెప్పండి అని చెప్పి మొదలుపెట్టారు. సరే, ఇలాంటివన్నీ పండగ వేళ మాకు శుభవార్త చెప్పండి, మాకు జరగటం లేదని చెప్పి ప్రాధేయపడేటువంటి వాళ్ళు ఎవరు? మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఉద్యోగులు ఒక ఐకాన్స్గా ఉండాలి సమాజానికి, వాళ్ళు దిశానిర్దేశం చేయాలి. ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా గాడి తప్పితే గాడిలో పెట్టాలి. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు మాది మాకు ఇచ్చేసేయండి, మీరు ఏదన్నా చావండి అనే ఆలోచనతో నెగోషియేషన్స్కి వెళ్ళారు. దానికి విజయానంద్ గారు సారథ్యం వహిస్తున్నారు చీఫ్ సెక్రటరీగా. అది ఆయన ఆలోచించాలి, రాష్ట్రాన్ని ఏ దిశగా తీసుకెళ్తున్నారు అనేది. అలాగే ఆర్థిక మంత్రి ఆలోచిస్తారు. ఆర్థిక మంత్రి ఏం చెబుతున్నారు? ₹1.99 వడ్డీలకి, పెన్షన్లకి, జీతాలకి సరిపోతున్నాయని ఆయనే చెప్తున్నాడు అసెంబ్లీలో. మరి ఇప్పుడేమో కమిటీకి హెడ్గా, మంత్రుల కమిటీకి, సబ్ కమిటీకి హెడ్గా వెళ్ళినటువంటి ఆయన ప్రభుత్వ ఉద్యోగులు ఏది అడిగితే దానికి పరిశీలిస్తాం, చేస్తామని చెప్తున్నారు. అసలు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేవలం పరిశీలిస్తాం, మీకు న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అంతే తప్ప సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పలేదు, పిఆర్సీ కమిషన్ వేస్తాం, జీతాలు పెంచుతాం, ఇవన్నీ ఏం చెప్పలేదు. నెల నెల జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు ఇవ్వనంతకాలం మాకు నెల నెల జీతాలు ఇస్తే చాలని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ మొత్తం డిమాండ్ లిస్ట్ తీసుకొచ్చి మంత్రుల సబ్ కమిటీ ముందు ఉంచారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.